అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? ఫ్రోజన్ షోల్డర్ ఎవరికి వస్తుంది అంటే బేసిక్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, కొంతమందికి ఒబేస్ అవుతారు, అంటే ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒబేస్ అవుతారు. ఇలాంటి వాళ్ళకి కానీ, ఎక్సర్సైజెస్ ప్రాపర్గా లేని వాళ్ళకి కానీ, కంటిన్యూస్గా ఒక పోస్చర్లోనే ఉండడం, అంటే సిస్టమ్ ముందు కూర్చొని ఒకే పోస్చర్లో వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ, వీళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుందండి. సో బేసిక్ ఏమవుతుంది అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఇప్పుడు మామూలుగా మనము కంప్లీట్ మూమెంట్స్, అంటే రొటేషన్స్ కానివ్వండి, ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, ఫ్లెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ మూమెంట్స్ సాధారణమైన మనుషులు అందరూ చేయగలుగుతారు. ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అంటే ఓవర్ హెడ్ అబ్డక్షన్ అంటాం, అంటే తల పైకి జరిగే మూమెంట్స్. తల పైకి జరిగే మూమెంట్స్ అంటే తల దూకోవడం కానివ్వండి, లేదా బ్యాక్ ఇది వీపుని టచ్ చేయడం కానివ్వండి, లేదా ఏదైనా ఇంకా బ్యాక్ సైడ్ ఏదైనా స్ట్రెచ్ చేయడం కానివ్వండి, ఇవి పెయిన్ఫుల్గా ఉంటాయి. ఎందుకు పెయిన్ఫుల్గా ఉంటాయి అంటే షోల్డర్ చుట్టూ ఎక్కువగా చిన్న చిన్న మజిల్స్ చాలా ఉంటాయి, కండరాలు చాలా ఉంటాయి. ఇది స్టిఫ్ అయినప్పుడు, అంటే ఈ క్యాప్స్యూల్ ఎప్పుడైతే స్టిఫ్ అవుతుందో ఆటోమేటిక్గా నొప్పి భరించలేక ఏం చేస్తారంటే మూమెంట్స్ ఆపేస్తారు. ఈ మూమెంట్ ఆపేయడం వల్ల ఈ చుట్టూ ఉన్న కండరాల ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. ఈ కండరాలన్నీ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ లాగే ఉంటాయండి. ఎప్పుడైతే రబ్బర్ బ్యాండ్ని మనం ఎప్పుడు స్ట్రెచ్ చేస్తూ ఉంటే అది దాని ఎలాస్టిసిటీ పెరుగుతుందో, అలానే కండరాలు వాడినప్పుడు ఎలాస్టిసిటీ పెరుగుతుంది. కానీ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఈ కండరాల వాడుక తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అన్ని మూమెంట్స్ అనేవి చేయకుండా ఉంటారు, చేసినా కూడా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా మూమెంట్స్ అనేవి ఆపేస్తారు.